రైతు భరోసాని 20,000 రూపాయలు ఇస్తామంటూ ఎన్నికల ముందు చంద్రబాబు కూటమి హామీ ఇచ్చింది. సో అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన తర్వాత మొదటి ఏడాదిలో ఒక్క రైతుకు కూడా రైతు భరోసా నిధులను జమ చేయలేదు. దాదాపు 50 లక్షలకు పైగా ఉన్న రైతులకు ప్రతి రైతుకు 20,000 ఇవ్వాల్సిన రైతు భరోసా ఒక్క రూపాయి కూడా కూటమి సర్కారు తొలి ఏడాదిలో ఇవ్వలేదు. సో ఇప్పుడు రెండవ ఏడాది రైతు భరోసా రేపు ఇవ్వబోతున్నామంటూ నాకు తెలుగుదేశం పార్టీ పత్రికలన్నిటికీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రకటనలు కూడా ఇస్తారు. తెలుగుదేశం పత్రికలకు ప్రకటనలు వస్తున్నాయి, తెలుగుదేశం నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ రైతు భరోసా మీరు 4 విడతలుగా వేస్తామని చెప్పారా? 5,000 రూపాయలు ఇప్పుడు వేస్తామంటే మిగతా 15,000 సంగతి ఏంటి? ఇప్పుడు వేయాల్సింది 5,000 ఎందుకు అవుతుంది? 40,000 కదా గత ఏడాది కలుపుకుంటే. గత ఏడాది ఈ ఏడాది కలిపి ప్రతి రైతుకు అందాల్సిన 40,000లో రేపు మేము 5,000 రూపాయలు వేస్తాం, సంబరాలు చేసుకోండి అంటే ఇది మోసం కాకపోతే ఏమవుతుంది? ఇది మోసం చేయటం ఎందుకు కాదు?